ఏదైతే రాజస్థాన్‌లో చిన్నారిపై జరిగిన దుర్ఘటన ఉందో, మేము అనేక సార్లు చెప్పాం. ఇదేమి మొదటిది గాదు, ఇదేమి చివరిది గాదు. ఈరోజు గూడా, ఈ క్షణానికి గూడా ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి పైనో, లేకుంటే ఏదో మహిళ పైన ఎక్కడో ఒక దాడి జరిగే ఉంటది. ఎందుకు అనంటే, ఈరోజు ఏదైతే పాలకులు ఈ దేశాన్ని పాలిస్తున్నారో, ఆళ్ళ విధానాలే ఇయాల మహిళలకు లేకుంటే ఆహ్, ఆడపిల్లలకు ఒక భయానక పరిస్థితులు క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఒక పక్కన బేటీ బచావ్, బేటీ పడావో అని చెప్తారు. ఒక పక్కనేమో బలాత్కారం చేసిన వాళ్ళందరినీ కూడా ఇలా బీజేపీ పార్టీలో చేసుకొని చేర్చుకొని వాళ్లకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటున్నామంటే ఈరోజు మీకు నిజంగా ఈ దేశంలో ఉన్న అమ్మాయిల పట్ల అయినా, లేకుంటే ఈ దేశంలో ఉన్న పట్ల మహిళల పట్ల అయినా, లేకుంటే మీరు ఏదైతే నినాదం ఇస్తున్నారో, బేటీ బచావ్ బేటీ పడావో అనే నినాదం ఇస్తున్నారో, ఆ నినాదానికి మీరు నిజంగా ఏమైనా న్యాయం చేయాలనుకుంటే, ఒకవేళ అటువంటి ఆరోపణలు వచ్చిన వాళ్ళు, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళని అందరినీ మీరు ఎందుకు మీ పార్టీ నుంచి బహిష్కరించారని మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్కనేమో కాపాడుతూ ఉంటారు, వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తూ ఉంటారు. ఒక పక్కన పోక్సో కేసు ఎదుర్కొని, లేకుంటే అమ్మాయిలను రేపు చేసి జైలుకు వచ్చిన వాళ్ళని మీ బీజేపీ పార్టీ నాయకులు ఏం పోయి సన్మానాలు, సత్కారాలు, భారీ ర్యాలీతోని వాళ్ళని జైల్లో నుండి బయటకు తీసుకొస్తారు. ఈ దేశంలో మీరు ఏమి చర్చ ఏమి దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మేము అందుకే అంటున్నాం, ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బలాత్కార్ జనతా పార్టీ అంటున్నాం. ఇలా మన దేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అని చెప్తాడు. ఆ స్కూల్ పిల్లలతోనే అనేక విషయాలు మాట్లాడుతున్నాం. మేము మన్ కీ బాత్ కాదు మాకు కావాల్సింది, ఇలా జన్ కీ బాత్ కావాలి, జనంలో ఉన్న సమస్యలు కావాలి. ఇవాళ అమ్మాయిలు కానీ, మహిళలు కానీ ఇలా ఎటువంటి సందర్భము ఈ దేశంలో నెలకొన్నదంటే, కనీసం తన ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ కూడా ఒక ఆడపిల్లని వదిలేసి వెళ్ళలేని సందర్భం ఉన్నది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ దేశంలో పెరుగుతున్న మద్య పానీయాలు ఏవైతే విక్రయాలు పెరుగుతూ ఉన్నాయో, ఒక పక్కన డ్రగ్స్ పేరుతోని ఒక ఉగ్రవాదం కంటే రెట్టింపు రేట్లో ఈ దేశంలో మత్తు పదార్థాల అనేది నడుస్తూ ఉన్నాయి. మరో పక్కన ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో మద్యపానీయం విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలా ఎక్కడైనా ప్రభుత్వ స్కీమ్లు, లేకుంటే ప్రభుత్వం ఏదైనా స్కీమ్ తెస్తే అది జనాలకు చేరడం చాలా కష్టం. కానీ ఇలా మారుమూరు పల్లెటూరులో కానీ, కనీసం కరెంటు లేని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇలా మద్యం ఏరులై పారుతూ ఉన్నది, మత్తు పదార్థాలు ఏరులై పారుతూ ఉన్నాయి. ఇవన్నీ కట్టడి చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. ఎందుకంటే పాలకులకు ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు. ఇలా ఈ దేశంలో ఉన్న మహిళలు లేకుంటే అమ్మాయిలు చాలా సురక్షితంగా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఒక పక్కన భారత్ మాతాకి జై అంటారు, మాతృమూర్తి అని చెప్తా ఉంటారు. కానీ ఇవాళ ఈ దేశంలో ఉన్న ఒక ఇంట్లో ఉండే ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు, ఆ తల్లికి భద్రత లేదనేది ఇవాళ తెల్లం అవుతా ఉన్నది. ఇవన్నీ కూడా ఇవాళ చట్టాలు అనేకం ఉన్నా కూడా కేవలం డబ్బులున్న వాళ్ళకు, రాజకీయ నాయకులకు చుట్టాలు అయితే తీరుతూ ఉన్నాయి. ఇవాళ ఏదో చిన్న చితక కేసులలో, లేకుంటే ఏదో తెలిసో తెలియకనో, లేకుంటే ఈ అవగాహన లేకతోనే ఏదో పేదవారు చేస్తేనేమో వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. శిక్ష అనేది ఎవరికైనా పడాల్సిందే, అది పేదవాడా, మంచి గొప్పవాడా, ఎవడైనా. కానీ ఇవి డబ్బులున్న వాళ్ళకు, రాజకీయ నాయకుల పిల్లలకు వర్తించేస్తలేదు. ఇవాళ ఇదే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మేము ఒక్కటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ దేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేయలేరు, ఈ దేశంలో ఉన్న అమ్మాయిలకు రక్షణ కల్పించలేరు. మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బేటీ బచావ్ బేటీ పడావో ఏదో ఆ స్కీమ్ని విత్డ్రా చేసుకొని ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చూసుకున్నట్లయితే నిర్భయ కేసు కానివ్వండి, ఆ తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ పశ్చిమ బెంగాల్లో ట్రైనీ మెడుకో మీద అత్యాచారం జరిగింది. సో ఆ కేసుల్లాగానే ఇప్పుడు ఈ 13 ఏళ్ల బాలిక కేసు కూడా నీరు గారిపోతుంది అంటారా? ఖచ్చితంగా.
ఇప్పుడు మేము అదే చెప్పాం కదా, మొదట కూడా అదే చెప్పాం. ఇదేమి కొత్తది కాదు, ఇదే మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఎందుకంటే నిర్భయ కేసు జరిగినప్పుడు ఏదో 4 రోజులు హడావిడి చేస్తారు, ఈ దేశంలో ఏదో ఉన్నట్టు ఉన్న రేపు కేసులు లేకుంటే ఇవన్నీ ఏవైతే ఆరోపణలు వచ్చినాయో అవన్నీ కూడా కేసులు తీస్తారు, 4 రోజులు జైలుకు వెళ్ళినట్టు యాక్షనింగ్ చేస్తారు, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇదే. ఇలా ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడా కానీ ఈ దేశంలో భద్రతనే లేదు, భద్రత లేనే లేదు. మహిళలకు, అమ్మాయిలకు ఈ దేశంలో భద్రత లేని సమాజంలో మేము బతుకుతున్నందుకు మనం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఇలా ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్పారంట, అర్ధరాత్రి నాడు ఆడపిల్ల ఈ నడి రోడ్డుపై నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ ఇలా 80 ఏళ్ళు కావస్తుంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇలా సాటి మహిళకు భద్రత కల్పించలేకపోతున్నామని చాలాతో సిగ్గుతో తలదించుకునే సమాజంలో ఉన్నందుకు మేము చాలా బాధపడతా ఉన్నాం.